ఆయన శ్రేష్టమైన యొక్క మాటలను మనం విందాం. అసలు వాక్యోపదేశం చేస్తున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. మన మధ్యలో ఉన్న సాల్మాన్ రాజు ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తము. పరిశుద్ధ గ్రంథం నుంచి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 15వ వచనము సరే మనం చదువుకొని ముందుకు వెళదాం. రోమా 2వ అధ్యాయము 15వ వచనం. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములయందు రాయబడినట్టు చూపుచున్నారు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అని పరమదూతలతో భక్తులతో సదా పొడబడుచున్న మా పరలోకపు తండ్రి, మహిమగల రాజా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాము రాజా. గడిచిన వారమంతా సురక్షితంగా కాపాడి తిరిగి నాయనా యొక్క విశ్రాంతి దిన ఆరంభంలో మా తండ్రి మీ యొక్క పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా పరమ తండ్రి. మరి ఇంకెవరైతే రాలేదో మరి రావాలనుకున్నారో వారిని త్వరగా నడిపించండి నైనా. రాలేక ఆన్లైన్లో చూసిన వారిని కూడా దీవించండి నైనా. మరి ఇప్పుడు మరి ఇంతవరకు నాయన మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు కాబట్టి నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వాక్యం ద్వారా కూడా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. మాట్లాడిన మీ యొక్క దాసుని మీ యొక్క హస్తంకు అప్పచెప్తున్నాం మా పరమ తండ్రి. మీ యొక్క మ్రాను చాటున మరుగుపరిచి నాయన మీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన వాక్కులను మీరే మాకు వినిపించి మీరే మమ్మల్ని హెచ్చరింపజేసి నాయన మీరే మమ్మల్ని సరిచేసి నాయన నడిపించమని ప్రార్థిస్తూ నాయన మరి నాయన ఈ యొక్క మరి సందేశం అంతయు కూడా నాయన అందరికీ ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా ఉండేలాగా మీ యొక్క దాసుని మీ యొక్క మ్రానుచాటును మరుగుపరిచి మీరే మమ్మల్ని మీ యొక్క అధికారపూర్వకమైన స్వరంతో మీరే మమ్మల్ని హెచ్చరించమని ప్రార్థిస్తూ మా ఈ ప్రార్థన త్వరలో రానున్న నజరేయుడైన యేసు మెస్సీయ మీ యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. పరమ తండ్రి సన్నిధిలో ఇంతవరకు మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ కొన్ని మాటలు అక్కడ మాట్లాడుతూ ఆయన ఏమంటూ వస్తున్నాడంటే 11వ వచనం నుంచి కొంచెం మనం చదువుతుంటే అక్కడ కొన్ని మాటలు కనబడుతుంటాయి. ఎలోహింకి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. చాలు, ధర్మశాస్త్ర విషయంలో మాట్లాడుతూ కొంతమంది ధర్మశాస్త్రము లేకయే, ధర్మశాస్త్రం అంటే ఎరగదు వారికి, ధర్మశాస్త్రం అంటే తెలియదు, ధర్మం అంటే తెలియదు వారికి. అలాంటి వారు పాపము చేస్తే ఆ విధంగా ధర్మశాస్త్రం తెలియకుండా పాపము చేసిన వారు ధర్మశాస్త్రానుసారముగా అయినా తీర్పు పొందలేరు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రంలో ఇది ఆజ్ఞ అని తెలియదు కాబట్టి వారికి ధర్మశాస్త్రం లేకయే వారు నశించుతారు. కానీ ధర్మశాస్త్రం కలిగిన వారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ధర్మశాస్త్రమును మేము అంతా గ్రహించాము అని చెప్పుకుంటున్న వారు, ధర్మశాస్త్రమును వారి యొక్క జీవితాలలో సంపూర్ణంగా తెలుసుకున్నవారు ధర్మశాస్త్రానుసారముగానే తీర్పు పొందుతారు. వారు కనుక పాపం చేస్తే ధర్మశాస్త్రానుసారముగా వారు పాపము అనగా ధర్మశాస్త్రం ఎరిగిన వారు కాబట్టి వారు పాపం చేస్తే ధర్మశాస్త్రమైన తీర్పును అందుతారు. అయితే ఇక్కడ ఇలాంటి స్థితిని గురించి ఆయన తెలియజేస్తూ 14వ వచనంలోకి వచ్చేసరికి ఒక మాట అంటూ వస్తుంటున్నాడు.
ధర్మశాస్త్రము లేని అన్యజనులు ఆ ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా అట్టి వారి మనస్సాక్షి కూడా. చాలు. ధర్మశాస్త్రం అంటే తెలియని వారు, ధర్మశాస్త్రం అంటే ఎరగని వారు, కానీ వారి క్రియలలో ధర్మశాస్త్రం కలిగినట్టుగా నడుచుకుంటుంటారు. ధర్మశాస్త్రము ఎరిగిన వారికంటే ఇక మెరుగుగా పరమ దృష్టికి నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, ఇతరులకు దాన ధర్మాలు చేస్తూ సత్క్రియలు చేస్తూ వారు కలిగి ఉంటారు. పరమతండ్రి దృష్టిలో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి వారు ధర్మశాస్త్రం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి. మనం ఇది దినం ధ్యానించుకుపోయే టాపిక్ ఏంటంటే అంశము మనస్సాక్షి. మనస్సాక్షి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఈ విధంగా మనస్సాక్షిని గురించి మాట్లాడుతూ, ఒకవేళ ధర్మశాస్త్రం లేని వారు, ధర్మశాస్త్రం ఎరగని వారు, వారు నీతిని ఎరగని వారు, ధర్మం అంటే తెలియని వారు, వారు కనుక వారి క్రియలను పరమతండ్రి దృష్టికి యథార్థంగా కనపరిచినట్లయితే, వారు కనుక నీతిని ఎరగకయే నీతిమంతులుగా తీర్చబడినట్లయితే, ప్రతి జనాంగములోనూ వారు ఎవరైనా సరే, వారు ఎవరైనా కావచ్చు, ఓన్లీ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న జనులే కాదు, ఏ జనాంగమైనా కావచ్చు, వారి క్రియలను బట్టి పరమతండ్రి యొక్క సన్నిధిలో వారు నీతిమంతులుగా, నిర్దోషులుగా ఎంచబడినట్లయితే పరమతండ్రి అంటాడు, వారు ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే వారు నీతిమంతులుగా కనబడుతున్నారు. వారి యొక్క హృదయాలలో, వారి మనసులలో వారు ధర్మశాస్త్రం రాసుకున్నట్టుగా, ధర్మశాస్త్రాన్ని వారు లెక్కించుకున్నట్టుగా వారు నడుచుకుంటున్నారు. కాబట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. తమ హృదయముల మీద రాయబడినట్టుగా. చూడండి ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రమును ఎరగని అన్యజనులు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగించినట్లయితే వారు ధర్మశాస్త్రమైనట్టున్నారు. వారి ఉదయాలలో ధర్మశాస్త్రమును వారు కలిగి ఉన్నవారిగా ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రము ఎరిగిన వారమని చెప్పుకున్న వారి కంటే, ధర్మశాస్త్రం మాకంతా తెలుసు, మేము ధర్మం చిన్నప్పటి నుంచే ఎరుగుదామని, బాలుద నుంచి ఎరుగుదామని చెప్పుకున్న వారి కంటే, ధర్మశాస్త్రం అనేది ఒకటి ఉంది, ధర్మం అనేది ఒకటి ఉంది, ఒక ఆజ్ఞలు ఉన్నాయి, నియమకాలములు ఉన్నాయి, ఇది ఆజ్ఞ, ఇది కట్టడని తెలియని వారు వారి క్రియలలో పరమతండ్రిని మెప్పించినట్లయితే వారు ధర్మశాస్త్రమైనట్టున్నారు. వారు ఉదయాల మీద వారు రాసుకొని ఉన్నారు, ధర్మం రాసుకొని ఉన్నారు. కాబట్టి వారి మనస్సాక్షి వారికి సాక్ష్యం ఇస్తుందట, మీరు నీతిమంతులు అని. ప్రియులారా, కాబట్టి మనస్సాక్షి కొన్ని విషయాలలో మనకి ఉపదేశిస్తుంది. మనస్సాక్షి మనకి చెప్తుంటుంది, మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంటుంది, మనస్సాక్షి మనల్ని హెచ్చరిక చేస్తూ వస్తుంటుంది. ఆ మనస్సాక్షి చెప్పిన ప్రకారముగా మనం వింటే అది ఎంతో మనకు మేలు. అయితే ఎన్ని రకాల మనస్సాక్షులు ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటాం. ఈరోజు ఎన్ని రకాల మనస్సాక్షిలు ఉన్నాయి. ఒక 7 రకాల మనస్సాక్షుల గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటి మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిగా మనం ఉండాలని ఆ పరమతండ్రి కోరుతూ వస్తుంటున్నాడు. ఒక మాట మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు 3వ అధ్యాయము 16వ వచనములో, 1 పేతురు 3వ అధ్యాయము 16వ వచనములో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, ఆ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు మెస్సయ్యను ఎలోహింగా ప్రతిష్ఠించుడి. ఆ యాశ్వా మెస్సీయను ఎలోహిముగా ప్రతిష్ఠించుడి. చాలా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై.
ప్రియులారా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగా మనం ఉండాలని పరమతండ్రి ఆశపడుతున్నాడు. ఏ విధంగా? మనల్ని ఎవరైనా హేతు అడుగువారికి ఇది ఎందుకు చేస్తున్నావు, ఈ ఆజ్ఞ ఎందుకు అనుసరిస్తున్నావు, ఈ కట్టను ఎందుకు అనుసరిస్తున్నావు, ఈ సత్క్రియ ఎందుకు చేస్తున్నావు, ఈ నియమకాలను ఎందుకు ఆచరిస్తున్నావు, ఈ పండుగ ఎందుకు ఆచరిస్తున్నావు, ఈ సబ్బాత్ ఎందుకు ఆచరిస్తున్నావని ఎవరైనా అడిగితే, హేతు అడిగితే దానికి ఏంటి కారణము, హేతు అంటే కారణము ఏంటి, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అని ఎవరైనా అడిగితే వారికి నీవు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిగా, నీవు దేని గురించి నువ్వు ఇక ఆజ్ఞ అనుసరిస్తున్నావు, ఏ నిరీక్షణతో, ఎలోహిం నుంచి ఏ ప్రతిఫలం పొందుకుంటావని, ఎలోహిం నుంచి ఏ మహిమను పొందుకోబోతున్నావని, ఎలోహిం నుంచి నువ్వు ఏ బహుమానం పొందుకోబోతున్నావు, ఎలోహిం నుంచి నువ్వు ఏ ఆశీర్వాదాలు పొందుకోబోతున్నావు, ఎలోహిం నీకు ఏ విధమైన బహుమానం ఇవ్వబోతున్నాడు, దేని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు, ఆ నిరీక్షణను ఇతరులకు తెలియపరచాలి. దాన్ని తెలియపరచడానికి కొరకు ఆ మీలో ఉన్న నిరీక్షణను గురించి హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ నీవు సమాధానము చెప్పాలి. సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. అంటే ఎలాంటి మనస్సాక్షితో ఉండాలి? నిర్మలము అంటే ఎంతో నిర్మలముగా, అంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు దేనికి భయపడరు, దేనికి బెదిరిపోరు. అయ్యో మరి క్వశ్చన్ వేస్తున్నారా, నేను ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్ వెనకాల నేను ఏమి బేసిక్ కలిగి ఉన్నాను, ఏ విధమైన ఉద్దేశం కలిగి ఉన్నాను అనేది కాకుండా ఒక మంచి ప్రత్యుత్తరము చెప్పగలిగిన కెపాసిటీ, సామర్థ్యం మనలో ఉండాలి. దాని గురించి ఇక్కడ పేతురు గారు రాస్తున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిగా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిగా మీ హృదయాలలో యెహోవా మెస్సీయను ప్రతిష్ఠించుడి. యెహోవా మెస్సీయను గురించి ఎవరైనా అడిగితే మీరు ఏ నిరీక్షణతో సాగుతున్నారు, ఏ విశ్వాసంతో సాగుతున్నారు, మీ యాత్రలో ఏ విధంగా ముందుకెళ్తున్నారని అడిగితే వారికి నిర్మలమైన మనస్సాక్షితో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. ఎవరికి మీద కూడా కోప్పడకూడదు, ఎవరి మీద కూడా ఏంటి నువ్వేంటి అడిగేది క్వశ్చన్ అని మనం ఎదురు వారికి సమాధానం చెప్పుటకు ఏ విధంగా సాత్వికముతో, ఎంతో సాత్వికముతో మనం సమాధానం చెప్తూ రావాలి. అలాంటి మనస్సాక్షి కలిగిన వారముగా మనం ఉండాలని, ఎందుకంటే యెహోవా మెస్సీయకు అలాంటి మనసు ఈ భూమి మీద కలిగి ఉన్నాడు. యెహోవా మెస్సీయ కలిగిన మనసును మీరును కలిగి ఉండుడి. ఎందుకు అంటే యెహోవా మెస్సీయను వచ్చి ఎవరెవరో ఆ క్వశ్చన్స్ వేస్తూ వస్తున్నారు. ఆ క్వశ్చన్స్ అన్నింటికి ఆయన నిర్మలముగా అనుసరిస్తూ వచ్చాడు. యోహాను సువార్తలు చూసుకుంటుంటే అనేకమైన క్వశ్చన్స్. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళితే ఒకసారి చూద్దాం. ఒక నికోదేము అనే ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం. నికోదేము అనే ఒక పరిసయ్యుడు వచ్చి అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీ ఎలోహిము యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఎలోహిం అతనికి తోడైంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు ఎలోహిం రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక నికోదేము అనే ఒక వ్యక్తి వచ్చి రాత్రి వేళ సమయంలో యెహోవా మెస్సీయ దగ్గరికి వచ్చి అడుగుతూ వచ్చాడు, బోధకుడా, రబ్బీ, నువ్వు ఎలోహిం నుండి వచ్చింది నేను ఎరుగుదును. ఎలోహిం అతనికి తోడైంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవరు చేయలేరు అన్నప్పుడు యెహోవా మెస్సీయ అంటూ వస్తున్నాడు. ఇక్కడ ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యము చూడలేడు, ఎలోహిం రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నప్పుడు అతడు వేస్తున్న క్వశ్చన్ చూడండి. వెంటనే 4వ వచనంలో అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భములో ప్రవేశించి జన్మించగలడా అతన్ని అడగగా ఇతడెవరు? పరిసయ్యుడు, ధర్మశాస్త్రాన్ని ఎంతో
ఉంటబట్టించుకున్న వ్యక్తి, ధర్మశాస్త్రం అంటూ సంపూర్ణంగా గ్రహించిన వ్యక్తి. కానీ అతను వేస్తున్న క్వశ్చన్స్కి మళ్ళీ యాషువ మెస్సయ్య ఆన్సర్ ఇస్తూ వచ్చాడు. 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ ఎలోహిం రాజ్యంలో ప్రవేశించలేడు. ఇది యాషువ మెస్సయ్య చెప్తున్న ఆన్సర్. నిర్మలమైన మనస్సాక్షితో ఆయన క్వశ్చన్ అడుగుతున్న వారికి ఎంత చక్కటి ఆన్సర్ ఇస్తున్నాడు. అయ్యా, కొత్తగా జన్మించడం అంటే ఒక మనుషుడు మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా తిరిగి ఎలాగో జన్మించగలడు అంటే యాషువ మెస్సయ్య చెప్తున్నాడు, అయ్యా, ఒక మనుషుడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యము ఎలోహిం రాజ్యము చూడలేడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ప్రియులారా, ఆ ఆన్సర్లో ఆయన యొక్క మనస్సు కనబడుతూ వస్తుంటుంది. నిర్మలమైన మనస్సు కనబడుతూ వస్తుంటుంది. కాబట్టి అందుకే భక్తులు అంటూ వస్తున్నారు, యాషువ మెస్సీకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి? నిర్మలమైన మనస్సు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారముగా మన హృదయాలలో యాషువ మెస్సీయను మనము ప్రతిష్ఠించుకోవాలి. యాషువ మెస్సీ యొక్క మాటలు మన హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలి. యాషువ మెస్సీయ ఏ విధంగా నడుచుకున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆ విధమైన నడవడిక మనలో కనపడాలి, మనలో ఉండాలి. ఆ మనసు మనం కలిగిన వారంగా ఉంటే ఆ నడవడిక మనలో ఉంటుంది సుమా. కాబట్టి అందుకే భక్తులు రాస్తూ వచ్చారు, యాషువ మెస్సీ కలిగిన మనసు అంటే యాషువ శరీరమందు ఒక మాట రాస్తూ వచ్చాడు భక్తుడు. ఇదే 1 పేతురులో 4వ అధ్యాయంలో ఒక మాట అంటూ వచ్చాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో, మెస్సయ్య శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. చాలండి, అది ఒక ఆయుధము. యాషువ మెస్సీ కలిగిన మనసు కలిగి ఉండడము, మనం ఈ భూమి మీద ఒక ఆయుధం చేత పట్టుకొని ఉన్నాం. యాషువ మెస్సీ శరీరమందు శ్రమపడెను గనుక, నిర్మలమైన మనస్సాక్షి, నిర్మలమైన మనసు కలిగిన వారు ఈ భూమి మీద శ్రమ పడతారు. శ్రమలు వస్తాయి వారికి. ఆ శ్రమను మనం భరించి మన మనసును కూడా ఎక్కడ తొందరపడనీయకుండా, ఎక్కడ కూడా కృంగిపోకుండా. అందుకే భక్తుడు అంటాడు దావీదు, నా ప్రాణమా నువ్వేలా కుంగి ఉన్నావు, ఎలోహిము మీద నిరీక్షణ ఉంచుము, నువ్వేలా తొందరపడుచున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? వస్తున్న శ్రమలను బట్టి, వస్తున్న బాధలను బట్టి, వస్తున్న ఈ యొక్క నిందను బట్టి ఎందుకు తొందరపడుతున్నావు ప్రాణమా? ఎలోహిం మీద నిరీక్షించుము. ఎలోహిం కలిగిన మనసు నువ్వు కలిగి ఉండు. అలాంటి నిర్మలమైన మనసు కలిగిన వాడవై, అలాంటి నిర్మలమైన మనసాక్షి కలిగిన వాడవై, నిన్ను హేతు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి నీ హృదయములో యాషువ మెస్సీయను గురించిన మనసు, అలాంటి ఆ యొక్క మనసు నీ హృదయంలో కలిగి ఉంటే, నీలో కలిగి ఉంటే ఆ పరమతండ్రి నీకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు సుమా. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి మనం కలిగి ఉండాలని ఆ పరమతండ్రి మన నుంచి ఆశపడుతూ వస్తుంటున్నాడు. అదే మాదిరిగా రెండో మనస్సాక్షి గురించి మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రెండో మనస్సాక్షి నిర్దోషమైన మనస్సాక్షి. నిర్దోషమైన మనస్సాక్షి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనము. అపోస్తుల కార్యములు, యాక్ట్స్ 24th chapter 16th word. అపోస్తుల కార్యములు ఈ విధముగా నేనును ఎలోహిము ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఎల్లప్పుడూ ఎలోహిం ఎదుటను మనుషుల ఎదుటను నేను మంచి మనసాక్షి కలిగిన వాడిగా, అనగా నిర్దోషమైన మనసాక్షి కలిగిన వాడిగా, ఎలోహిం యొక్క సింహాసనం ఎదుట, న్యాయపు సింహాసనము, ఆయన ఆ ధవల సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చబోతున్నప్పుడు నిర్దోషమైన మనసాక్షి కలిగిన వారముగా
మనం ఉండాలి. ఏ విధమైన దోషం లేని వారంగా మనం కనబడాలి అంటే ఈ భూమి మీద నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వారంగా మనం ఉండాలి సుమా. ఏ విధమైన దోషారోపణ మన మనస్సాక్షి మన మీద చేయకూడదు. ఎవరో చూడాల్సిన అవసరం లేదు, ఎవరో మనకు తీర్పు తెచ్చాల్సిన అవసరం లేదు. నీ మనసే నీ మీద దోషారోపణ చేస్తుంది. అందుకే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎలోహిం ఎదుటను సమస్తమైన మనుషుల ఎదుటను నేను నిర్దోషమైన మనసు సాక్షి కలిగే వాడిగా ఉండడానికి కొరకు అభ్యాసం చేసుకొనుచున్నాను. కాబట్టి ప్రియులారా, అలాంటి మనస్సాక్షి కలిగిన వారముగా మనం ఉండాలని యేసు మెస్సీయ ఆశపడుతూ వస్తుంటున్నాడు. ఎందుకంటే ఇంకొక మాట, ఆ సర్వోన్నతుడు సర్వాధికారి ఎలాంటి విధమైన మనస్సాక్షితో మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడంటే చూద్దాం. ఒక మాట, ఆ సర్వోన్నతుని యొక్క సన్నిధిలో యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అంటుంటాడు ఆయన. యాకోబు రాసిన పత్రిక కూడా ఒక మాట మనం చూసుకుందాం. ఎలాంటి మనస్సాక్షి అనగా నిర్దోషత్వమైన స్థితిని మనం ఏ విధంగా కలిగి ఉండాలంటే ఒక మాట రాసి వస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. 11వ వచనం, సహోదరులారా ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక న్యాయం విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. చాలండి. పరుని విషయంలో, ఎదుటివారి విషయంలో మనం ఈజీగా తీర్పు తీరుస్తాం, ఈజీగా మాట్లాడేస్తాం, ఈజీగా మనం వారిని తూలనాడుతుంటాం, ఈజీగా వేరే వ్యక్తిని అయ్యో ఎంతో మన మాటలతో కృంగజేస్తూ వస్తుంటాం, బలహీనపరుస్తుంటాం. ప్రియమైన సంగమా, పరమతండ్రి అంటూ వస్తున్నాడు, నువ్వు ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావు, ఎదురు వ్యక్తికి తీర్పు తీరుస్తున్నావు అంటే ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావు. తీర్పు తీర్చేవాడు ఆయన ఒక్కడే, రక్షించువాడు నశింపచేవాడు ఆయన. ఎందుకంటే ఆ వ్యక్తిని కలగజేసింది ఆయన, ఆ వ్యక్తి కొరకు ప్రాణం పెట్టింది ఆ సర్వోన్నతుడైన యేసు మెస్సీయ. ఆయన చూసుకుంటాడు, ఆయన తీర్పు తీరుస్తాడు, ఆయన నశింపజేస్తాడు, ఆయన రక్షించుకుంటాడు, ఆయన ఇష్టము. నీవు ఆ మనిషికి వ్యతిరేకంగా మాట్లాడి ఎందుకు నీవు దోషం కట్టుకుంటావు? కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు మనుషుల ఎడలను ఎలోహిం ఎడలను నేను నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వాడిగా ఉండాలని అభ్యాసం చేసుకొనుచున్నాను. పరునికి వ్యతిరేకంగా తీర్పు తీర్చి నువ్వు నిర్దోషివి కాలేవు, పరునికి తీర్పు తీర్చడానికి నువ్వెవడవు అని వాక్యం సెలవిస్తుంది. పరులకు తీర్పు తీరుస్తుంటాం, వాడు మంచోడు కాదు, ఆమె మంచిది కాదు అని ఇతరులకు తీర్పు తీరుస్తాం. తీర్పు తీర్చడం వలన మనం తీర్పులో నిలబడబోతున్నాం సుమా. ఆ పరమ తండ్రి తీర్పులో మనం నిలబెట్టినప్పుడు నీవు దోషి అని తీర్పు తీరుస్తాడు, నువ్వు దోషి అని ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి నిర్దోషముగా మనము ఆయన సన్నిధిలో కనబడాలి అంటే ఎవరికి మనము తీర్పు తీర్చకూడదు సుమా. ఏ వ్యక్తిని తీర్పు తీర్చకూడదు, పరునికి తీర్పు తీర్చకు నువ్వెవడవు అని యేసు అంటున్నాడు. కాబట్టి నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వాడిగా నువ్వు ఉండాలని యేసు తన యొక్క సేవకుల ద్వారా శిష్యుల ద్వారా ఆయన మనకు ఉపదేశిస్తున్నాడు. కాబట్టి అలాంటి మనస్సాక్షి కలిగిన వారముగా ఏ వ్యక్తిని కూడా మనం తూలనాడకుండా, ఏ వ్యక్తిని కూడా దూషించకుండా, ఏ వ్యక్తిని కూడా తీర్పు తీర్చకుండా, ఏ వ్యక్తిని కూడా తక్కువ అంచనా వేయకుండా, ఏ వ్యక్తిని కూడా మనము మన హృదయాలలో కూడా మన తలంపులలో కూడా తక్కువ అంచనా వేయకుండా మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే నీవు నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వాడిగా ఉంటావు. నీ మనస్సాక్షి చెప్తుంది నీకు, అబ్బా పలానా వ్యక్తి నువ్వు దూషించావులే, పలానా వ్యక్తివి తొలనాడవులే, తక్కువ చేసి మాట్లాడవులే,
ఆ వ్యక్తి యొక్క మిస్ ఆబ్సెంట్లో అనగా సమక్షంలో కాకుండా వేరే వారి ఎదుట నువ్వు మాట్లాడుతుంటుంటావు. కాబట్టి ఒక వ్యక్తిని గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతుంటే అతని సమక్షంలో కాక అతని యొక్క ముఖం ఎదుట కాకుండా వేరే వారి ఎదుట ఆ వ్యక్తి యొక్క బలహీనతలు కనుక మాట్లాడుతుంటుంటే ఆయన అంటుంటాడు, అయ్యా నువ్వు ఎలా 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 తప్పించుకుంటావు నా చేతిలో నుంచి. కాబట్టి ఎవరి గురించి మనం తక్కువ మాట్లాడదు. ఎందుకంటే ఆయన ఏమంటుంటాడంటే ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ పరమతన్ని మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. నీవు తీర్పులో నిలబడబోతున్నావు. కాబట్టి నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వారిగా మనం ఉండాలని పరమతన్ని ఆశపడుతూ వస్తుంటున్నాడు. ఇక మూడోది మనం చూసుకుందాం, మంచి మనస్సాక్షి కలిగిన వారముగా. మూడోది మంచి మనస్సాక్షి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు మహాసభ వారిని తేరిచూచి ఆ మహాసభ వారిని తేరిచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై మంచి మనస్సాక్షి కలిగిన వాడనై ఎలోహిం ఎదుట నడుచుకొంటినని చెప్పెను. ఎవరి ఎదుట నడుచుకున్నాడు? ఎలోహిం ఎదుట, మనుషుల ఎదుటనే కాదు, ఎలోహిం ఎదుట కూడా మంచి మనస్సాక్షితో నడుచుకున్నాడు. తన మనసు ఎలోహిం ఎదుటికి వెళ్ళినప్పుడు పవిత్రముగా, పరిశుద్ధముగా, నిర్దోషముగా ఉంది. కాబట్టి మంచి మనస్సాక్షి అంటే పరిశుద్ధమైన మనసు, పరిశుద్ధమైన మనస్సాక్షి. ఎలోహిం ఎదుట నడుచుకోవాలి. ఎలోహిం ఎదుట ఎలాంటి మనసు కలిగిన వారంగా ఉండాలంటే పరిశుద్ధమైన మనస్సాక్షి. ఈ మంచి మనస్సాక్షికి ఇంకో డెఫినేషన్ ఏంటంటే పరిశుద్ధమైన మనస్సాక్షి. పరిశుద్ధత కలిగిన వారముగా మనమైన సన్నిధిలో కనబడాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ఎలోహిమును చూడడు. ఎలోహిం రాజ్యములకు చేరడు. పరిశుద్ధత అయిన మందిరానికి అనుకూలము. కాబట్టి నువ్వు మంచివాడివని ఎలోహిం చేత తీర్పు నిందాలి. అందుకే మనం చదువుకున్న 32వ కీర్తన మొదటి 2 వచనాల్లో కనబడుతూ వస్తుంటుంది. తన అతిక్రమములకు పరిహారమునందువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇది మంచి మనస్సాక్షి. ఇది ఎలోహిం ఎదుట మంచి మనస్సాక్షితో నడుచుకున్నాను, ఎలోహిం చేత నిర్దోషని ఎంచబడ్డాను, ఎలోహిం యొక్క ఆత్మ నాలో నివసిస్తుంది, కాబట్టి నా ఆత్మ ఎలాంటి కపటం లేకుండా ఉంది, నా అతిక్రమలన్నిటికీ పరిహారం పొందాను. ఒకప్పుడు యాశ్వమెస్సేను ఎరగబడుపు నా జీవితము, పాత జీవితం అంతా రోత జీవితము, అది పాపము జీవితము, అది ఎంతో చెడు జీవితము. ఆ జీవితం అంతా కూడా యాశ్వమెస్సేను ఎరిగిన తర్వాత, ఆ రక్తంతో కడగబడిన తర్వాత ఆ జీవితం అంతా కూడా సమాధి చేయబడింది. ఆ జీవితానికి సమాప్తి అయింది. ఇక నేను ఆయన ఎదుట మంచి వ్యక్తిగా, మంచి మనసు కలిగిన వాడిగా, మంచి మనసాక్షి కలిగిన వాడిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా నేను ఆయన ఎదుట నడుచుకుంటున్నాను. మంచి మనస్సాక్షి కలిగిన వాడిని నడుచుకుంటున్నాను అంటే ప్రాసెస్, అంత ప్రాసెస్ అది నడుచుకోవడమే. మన జీవిత యాత్ర ముగించేంత వరకు కూడా, మన జీవిత యాత్ర ముగించేంత వరకు కూడా మనం నడుచుకుంటూనే ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగిన వాడనై నేను నడుచుకోవాలి. కాబట్టి అందుకే ఆయన చేత నిర్దోషనించబడానికి కొరకు, ఆయన చేత పవిత్రపరచబడానికి కొరకు మనం ఏం చేయబడాలి? నిత్యము ఆయన యొక్క సన్నిధిలో, అయ్యా ఏమైనా నీకు విరుద్ధంగా నేను పాపం చేస్తుంటే నన్ను క్షమించు, నీకు ఆయాసకరమైన తలంపులు, ఆలోచనలు, చూపులు నాలో ఏమైనా ఉంటే నన్ను క్షమించు, నన్ను రక్తంలో కడుగు, పరిశుద్ధపరచు, నన్ను అయ్యా నీవే శుద్ధీకరించని దావీదు వలె ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో అలాంటి నలిగిన మనసు కలిగిన వారిని, కీర్తన 34వ అధ్యాయము 18వ వచనము,
కీర్తన 34:18. విరిగిన హృదయము గల వారికి విరిగిన హృదయము కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారికి నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఆయన రక్షించును. ఎలాంటి మనసు కలిగిన వారిని? నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించును. మంచి మనసాక్షి కలిగిన వారు, మంచి మనస్సు కలిగిన వారు ఎప్పుడు నలుగుతూ ఉంటారు. అయ్యా నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధుల మహనీయుడవు, పరిశుద్ధులో నీవు గనుడవు అయ్యా. నీ చిత్తము నా ఎడల ఏంటంటే నా ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడమే తండ్రి. కాబట్టి నీ ఎదుట నేను పరిశుద్ధంగా నడుచుకోవడానికి సహాయం చేయము తండ్రి. ఈ లోకం యొక్క అపవిత్రత ఏది నాకు అంటకుండా నా ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి సహాయం చేయము తండ్రి అని విరుగుతూ నలుగుతూ నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించిన వారిని ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. అదే మంచి మనసాక్షి, అదే పవిత్రమైన మనస్సాక్షి, అదే ఆయన ఎదుట ఆయన మెచ్చే మనస్సాక్షి. కాబట్టి నీలో ఉన్న మనస్సును ఆయన చూస్తున్నాడు. ఏ మనస్సాక్షి కలిగిన వాడుగా నువ్వు ఆయన సన్నిధిలో కనబడుతుంటున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అలాంటి మనస్సాక్షి కలిగిన వాడిగా నువ్వు ఉండాలని పరమ తండ్రి సన్నిధిలో ఆశపడుతూ వస్తుంటున్నాడు. ఇంకొక మనస్సాక్షి గురించి చూద్దాం. నాలుగో మనస్సాక్షి గురించి చూసుకుంటే కొంతమంది బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారిగా ఉంటారట. 1 కొరింథీ 8వ అధ్యాయములో 12వ వచనములో 1 Corinthians 8th chapter 12th word. ఇలాగు ఒక్కరు చదవండి, ఎవరైనా చదవండి అక్క. ఇలాగు సహోదరులకు విరుద్ధముగా పాపము చేయుట వలనను వారు బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు మెస్సీయకు విరోధముగా పాపం చేయువారగుచున్నారు. కొంతమంది బలహీనమైన మనస్సాక్షితో ఉంటారు. కొత్తగా వస్తున్నవారు అప్పుడే యాశ్వాలో ఎదుగుతున్నారు. వారు అప్పుడే యాశ్వ మెస్సీయ విశ్వాసంలో అడుగులు వేశారు. అలాంటి వారి ఎదుట నేను ఎంతో గొప్ప విశ్వాసిని, నా అంత విశ్వాసం ఎవరు లేరు, నాకు ఏదైనా ఆయన సమీపంగా ఉన్నాడని కొంతమంది ఏం చేస్తున్నారంటే వారి ప్రవర్తనను బట్టి, వారి తిండిని బట్టి, వారి క్రియలను బట్టి, వారి యొక్క నడవడికను బట్టి ఎదుటి వారి మనస్సాక్షిని బలహీనపరుస్తుంటారు. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటుంటే విగ్రహం ముందు పెట్టిన దాన్ని తినే విషయంలో ఆ విగ్రహంలో ఏమీ లేదు కదా, విగ్రహంలో ఏమి జీవం లేదు, అవి కళ్ళుండి చూడవు, చెరువులు ఏమి వినవని అలాంటి విగ్రహం మీద పెట్టిన దాన్ని ఈ యొక్క విశ్వాసంలో బలమైన వ్యక్తి తిన్నాడు అనుకోండి. అక్కడ అప్పుడే కొత్తగా వస్తున్న వ్యక్తి, యాశ్వమెస్సేలోకి రక్షణలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి కనుక ఈయనను చూస్తే అరే అన్న ఎంతో సీనియర్ కదా, ఎంతో సంవత్సరాల నుంచి ఎంతో పర్వతానికి సమీపం ఉన్న వ్యక్తి కదా, ఆయనే విగ్రహం ముందు పెట్టిన దాన్ని తింటే ఇంకా నేను విగ్రహానికి అర్పించి తింటాను. ఇదే అక్కడ రాస్తున్న మాట. కాబట్టి నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశిస్తాడు. కాబట్టి అందుకే 11వ వచనం ఉంటాడు, అందువల్ల ఎవని కొరకు మెస్సయ్య చనిపోయేనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశిస్తాడు. నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ తలంపులు బట్టి బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారు గనుక పరమతండ్రికి దూరమైతే, పరమతండ్రి సన్నిధిలో రావడానికి అభ్యంతరపరచబడిన వారైతే, పరమతండ్రి సన్నిధిలో కనబడడానికి వారు నీ ప్రవర్తన బట్టి రాలేకపోయిన వారైతే ఆ బలహీనమైన మనస్సాక్షి నీ నొప్పించడం వలన నువ్వేం చేసిన వాడవుతావు? మెస్సీకు విరుద్ధముగా పాపము చేసిన వాడవుతావు. అంటే ఈ యొక్క సంఘములో కూడా బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారు ఉంటారు. ప్రతి సంఘంలో ఉంటారు, ప్రతి కాలములో ఉంటారు. ప్రతి వారి యొక్క మనస్సు సాక్షి ఏంటో మనం ఎవరు కూడా గ్రహించలేము సుమా. కాబట్టి ఎవరు ఏ విధంగా ఉన్నారో, ఏ మనసుతో ఉన్నారో, ఏ మనస్సాక్షితో ఉన్నారో మనము గ్రహించలేము. కాబట్టి ఎవరు మనస్సాక్షి మనల్ని బట్టి నొప్పించబడకూడదు, ఎవరు మనల్ని బట్టి తప్పుటడుగు వేయకూడదు, ఎవరు మనల్ని బట్టి విశ్వాసం నుంచి తొలగిపోకూడదు, విశ్వాసం నుంచి బయటకు వెళ్ళకూడదు. కాబట్టి వారు కనుక నీ ప్రవర్తనను బట్టి,
నీ క్రియలను బట్టి వారు కనుక మనసులో నొప్పించబడితే అది నీకు పాపం అవుతుంది. కాబట్టి బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారిగా ఈ లోకంలో కొంతమంది ఉంటారని, వారి గురించి నువ్వు జాగ్రత్త పడాలని, నీ ప్రవర్తన జాగ్రత్త కాచుకోవాలని పరమతని హెచ్చరిక చేస్తూ వస్తుంటున్నాడు. అదే మాదిరిగా ఇంకొక మనస్సాక్షి గురించి మనం చూద్దాం. 5వ మనస్సాక్షి రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయములో మొదటి వచనంలో ఒక మాట రాసి వస్తుంటున్నాడు అపోస్తలుడైన పౌలు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మనని వేదనలు కలవు. మానని వేదనయు కలదు. మెస్సయనందు నిజమే చెప్పుచున్నాను. అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను మెస్సయ నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. చూడండి, సాక్ష్యమిచ్చే మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వాలి. యాషువ మెస్సేను అనేకులను నడిపించడానికి కొరకు నీ మనసు ఏ విధంగా తాపత్రయపడుతుంది, నీ మనసు దేని మీద ఉన్నది, అనేకులకు నీ శరీర సంబంధమైన సంబంధం కలిగిన వారి కొరకు అపోస్తలుడైన పౌలు యొక్క మనసు దేని కొరకు ప్రయాసపడుతుంది, దేని కొరకు ఎదురు చూస్తుంది, దేని కొరకు తన మనసు వెడలుతుంది అట. తన యొక్క శరీర సంబంధులైన తన యొక్క సహోదరుల కొరకు, తన దేహ సంబంధమైన తన సహోదరులు ఏ విధంగానైనాను యాషువ మెస్సీయలోకి రావాలి, యాషువ మెస్సీయను తెలుసుకోవాలి, యాషువ మెస్సీయ యొక్క మహిమను తెలుసుకోవాలి, ఆయన ఆశ్చర్యకాలను తెలుసుకోవాలి, ఆయన రక్షణ పొందుకోవాలి, ఆయన మహాత్మ్యముని ఎరగాలి అని వారిని ఆయనలోకి నడిపించడానికి కొరకు అవసరమైతే నేనైనను యాషువ మెస్సీయ నుండి వేరైపోతాను అని తన యొక్క మనస్సాక్షి అంతగా సాక్ష్యం ఇవ్వడానికి కొరకు తాపత్రయపడుతుంది సుమా. అంటే మన శరీర సంబంధం, మన యొక్క బంధువులు, మన మిత్రులు, మన దేహ సంబంధులు అడిగా మన రక్త సంబంధికులు ఎవరైనా ఇంకా ఈ సర్వసత్యం ఎరగకుంటే వారికి ఈ విధంగా సర్వసత్యం తెలియపరచాలి, వారికి ఆయన యొక్క రక్షణ గురించి తెలియపరచాలి, రక్షణ గురించి సువార్త తెలియపరచాలని నీవు ఏ మనస్సాక్షితో ఉన్నావో అది పరమతండ్రి చూస్తున్నాడు. దానినే ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే సాక్ష్యమిచ్చే మనస్సు, సాక్ష్యమిచ్చే మనస్సాక్షి. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. యాషువను గురించి నువ్వు తెలుసుకున్నది, నువ్వు గ్రహించింది, నువ్వు చూసింది, నువ్వు పొందుకున్న మేలులు, నువ్వు ఆయన నుంచి అనుభవిస్తున్న ఆ యొక్క రక్షణానందము అనేకులకు తెలియపరచడానికి కొరకు నీ మనసు తాపత్రయపడాలి, తాతగలాడాలి. అయ్యో నా ఒక రక్త సంబంధికులు నశించిపోతున్నారే, వారిని ఏ విధంగానైనా రక్షణలోకి నడిపించడానికి కొరకు నేను ప్రయాసపడతాను అని నీ మనసు దీని గురించి ప్రయాసపడుతుందా? లేదా లోకంలో డబ్బు కొరకు, లోకంలో ఆస్తి సంపాదన కొరకు, లోకంలో ఉన్న ఐశ్వర్య సంపాదన కొరకు, దీని కొరకు నీ మనసు వెళుతుందా? దేని మీద నీ మనసు ఉన్నది అనేది పరమతండ్రి చూస్తున్నాడు. అదే సాక్ష్యమిచ్చే మనస్సాక్షి. సాక్ష్యము, నీ మనసు దేని మీద సాక్ష్యం ఇస్తుంది? కాబట్టి అట్టి విధంగా యాషువ మెస్సీయను గురించి తెలియపరచడానికి నీ మనసు తాపత్రయపడుతుంటే, అది సాక్ష్యం ఇవ్వడానికి వరకు నువ్వు వెళుతుంటే, ప్రయాసపడుతుంటే అపోస్తలుడైన పౌలు పలే అంటున్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనే కలుగుతుంది. ఏంటంటే యాషువను నిజమే చెప్పుచున్నాను, నా యొక్క రక్త సంబంధికులు, నా దేహ సంబంధికులు అనేకులు అయ్యో యాషువకు విరుద్ధంగా వారు వెళుతున్నారు, వారిని రక్షణకు నడిపించాలి అని ఆయన యొక్క మనస్సాక్షి ఆయనను ఆ విధంగా పరిగెత్తింపజేస్తుంది. అదే మాదిరిగా 6వ మనస్సాక్షి గురించి మనం చూసుకుందాం. 6వ మనస్సాక్షి మనల్ని గద్దించే మనస్సాక్షి, మనల్ని గద్దిస్తుంటుంది. చూద్దాం యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనంలో యోహాను సువార్త వారి చదవమ్మా. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి మొదలు వరకు
ఒకని వెంట ఒకడు బయలు వెళ్ళిరి. ఆ, యాషువా ఒక్కడే మిగిలెను. యాషువ ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. ఆ, యాషువా తల ఎత్తి చూచి, ఆ, అమ్మా, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఆ, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ఎలోహిం అనెను. ఆ. అందుకు యాషువ నేను నీకు శిక్ష విధింపను, శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఆ, ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. చాలండి. కాబట్టి ఒక పాపముతో పట్టబడిన స్త్రీ, ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుకొని వచ్చి ఆయన దగ్గరికి వచ్చి రాళ్ళు రువ్వాలని వారు సిద్ధముగా ఉన్నారు. ఆయన మీద నేరం మోపడానికి కొరకు ఆయన అడుగుతున్నారు. అయ్యా, ఆయన శోధిస్తూ అడుగుతున్నారు. ఈమె పాపము చేసింది, ఈమెను ఏమి చేయాలి? అట్టివారు రాళ్ళు రువి ఆమె చెప్పవలని ధర్మశాస్త్రము మోసే మనకు ఆజ్ఞాపించను కదా, నీవేమి చెప్పుచున్నావు, ఈమె గురించి నువ్వేం చెప్తున్నావని ఆయన అడుగుతూ వచ్చారు. ఆయన 8వ అధ్యాయం మొదటి 4-5 వచనాల్లో. అప్పుడు ఆయన యొక్క ఆన్సర్ చూడండి. మీలో 7వ వచనంలో అంటున్నాడు, వారాయనను పట్టుకొని పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని. చాలండి. ఆమెలో రాయి వేయవచ్చును. మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అని చెప్పగానే వారు ఏం చేస్తూ వచ్చారట? 9వ వచనంలో చదవండి ఒకసారి. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని వారు ఆ మాట విని, అక్కడ ఫుట్ నోట్లో ఉంది, ఒకటి వేసి ఫుట్ నోట్లో ఉంది. కొన్ని ప్రాచీన ప్రతులలో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, చాలండి, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, వారి మనస్సాక్షి వారిని ఏం చేసింది? గద్దించింది. యాషువ మెస్సియా చెప్పిన మాట వారిని గద్దించింది. మీరు పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండి అని చెప్పగానే వారు ఆ మాట విని అనగా యాషువ మెస్సియా మాట వారిని గద్దించింది. ఆ గద్దింపు వినగానే వారి మనస్సాక్షి వారిని గద్దించిన మనస్సాక్షి కనబడింది. కాబట్టి వారిలో ఒక్కరూ రాయి వేయకుండా వెడలిపోయారు. సుమా, కాబట్టి ఎదుటి వారి మీద మనం నేరాలు మోపుతున్నప్పుడు ఒక్కసారి మన మనస్సాక్షిని అడగండి. నీలో ఏ పాపము లేదు అని నీకు నిర్ధారణ అయినప్పుడు ఎదుటి వారి మీద నువ్వు నేరం మోపు. కాబట్టి అందుకే ఒక్కేళ్ళు చూపిస్తే మనకు ఎన్నేళ్ళు చూపిస్తాయి? ఇంకా 4 ఏళ్ళు చూపిస్తాయి. కాబట్టి పాపముతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యాషువ మెస్సియా మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను చంపమని, రాళ్ళు వేసి చంపమని ఉంది కదా, ఈమెను ఆ విధంగా చంపవచ్చా, నువ్వేం చెప్పుచున్నావు అని వారు అడుగుతూ వచ్చినప్పుడు, అయ్యా, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేయండి. చూడండి, ఆ యొక్క మొట్టమొదటి రాయి వేయమని ఆయన చెప్పగానే ఏ ఒక్కరు కూడా రాయి వేయకుండా వెళ్ళిపోతూ వచ్చారు. వారి మనస్సాక్షి వారిని గద్దిస్తూ వచ్చింది. కాబట్టి ఇదే గద్దింపు మనస్సాక్షి. కాబట్టి మన మనస్సాక్షి కూడా మనల్ని గద్దిస్తుంది. యాషువ మెస్సియా యొక్క మాటలు వినగానే, నా కుమారుడా, నువ్వు పలానా చోట తప్పు చేసావు కదా, పలానా చోట నువ్వు నేరం మోపావు, పలానా చోట నువ్వు దోషివి, పలానా చోట అబద్ధం ఆడావు, పలానా చోట నువ్వు ఈ విధంగా పాపం చేసావు, చూపు చూసావు అనరాని మాటలు అన్నావు, నువ్వు దోషివి అని మన మనస్సాక్షి కూడా మనల్ని గద్దిస్తుంది. యాషువ మెస్సియా వాక్య వెలుగులో, యాషువ మెస్సియా యొక్క వాక్య వెలుగులో మనం పరీక్షించుకున్నప్పుడు మన మనస్సాక్షి కూడా మనల్ని గద్దిస్తుంది. సమా, వారు ఆ మాట విని, ఆయన మాట అంటే యాషువ మెస్సియా మాట, యాషువ మెస్సియా మాట అంటే యాషువ మెస్సియా వాక్కు, ఆయన వాక్కు అనగా ఆయన వాక్యము. ప్రేమైన సంగమా, ఈ దినమునకు కూడా యాషువ మెస్సియా వాక్యము నీలో గద్దిస్తుంది. నీవు పాపం లేని వాడవైతే, పాపం లేని దానవైతే ఇతరుల మీద పాపం మోపు, నింద మోపు, వారి మీద, ఇతరుల మీద నీవు చెయ్యి. కానీ నీవు పాపముగా చేస్తూ, నువ్వు దోషం చేస్తూ ఇతరులు దోషం చేస్తారని చెప్పుటకు నీకు అధికారము లేదు. కాబట్టి దీన్ని గద్దించు మనస్సాక్షి అంటారు.
ఇది యాషువ మెస్సియా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఇక చివరిగా 7 చూసుకొని మనం ముగించుకుందాం. 7 వాత వేయబడిన మనస్సాక్షి. ఈరోజు మనం మార్నింగ్ జూమ్లో చూసుకున్నాం ఈ వాత వేయబడిన మనస్సాక్షి గురించి. 1 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనంలో ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము ఎలోహిం సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవల్లని చెప్పుచుందురు. ఆ పైవచనం ఉంటుంది, కడవరి దినాలు కొందరు అబద్ధికుల వేషధార వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు మీరు లక్ష్యమిస్తున్నారు. కాబట్టి అబద్ధ బోధకులు దయ్యముల బోధ వారు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా ఉంటున్నారు. అనేకసార్లు పరమతండ్రి వారిని గద్దించినప్పటికీ, అనేకసార్లు పరమతండ్రి వారిని హెచ్చరించినప్పటికీ వారి హృదయాలు కఠినపరచబడ్డాయి. వారి మనసు కఠినపరచబడింది. కాబట్టి వారిని పరమతండ్రి ఏమంటున్నారంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. వారు యాషువ మెస్సియా యొక్క ధర్మమును సరిగా ఎరగరు. యాషువ మెస్సియా యొక్క కార్యములను వారు సరిగా ఎరగరు. పరమతండ్రి ఏ విషయాలు ఏ విధంగా ఆయన ఉపదేశిస్తున్నాడని ఎరగరు. కానీ వారి అబద్ధముల చేత విశ్వాసం నుంచి తొలగించడానికి కొరకు వారు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. విశ్వాసులను భ్రష్టు పట్టిస్తుంటారు. కాబట్టి అలాంటి వారు ఈ భూమి మీద ఉన్నారు, మన సంఘాలలో ఉన్నారు. కాబట్టి వారిని గురించి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీ యొక్క మనసులను కఠినపరచుకోకండి. యాషువ మెస్సియా గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు ఆ గద్దింపును స్వీకరించి, అంగీకరించి దాన్ని ప్రేమగా స్వీకరిస్తే ఆ పరమతండ్రి మిమ్మల్ని మంచి మనస్సాక్షితో నింపుతాడు. ఆ మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో మనముంటే ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుంది? మన మనస్సాక్షిని ఎంతో శుద్ధీకరిస్తుంది. ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. చివరిగా మనం చూసుకొని మనం ముగించుకుందాం. యాషువ మెస్సియా సన్నిధిలో ఒక మాట మనం చూసుకుందాం. 9:14 ఒక మాట అంటుంటాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను ఎలోహింకి నిర్దోషిగా అర్పించుకొనిన మెస్సయ రక్తము, యాషువ మెస్సియా యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల ఎలోహిం సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మీ మనస్సాక్షిని యాషువ మెస్సియా రక్తము శుద్ధి చేస్తుంది, ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. మనం శుద్ధి చేసుకోవాల్సింది మన ఆత్మలను, మన మనస్సును, మన దేహమును, ప్రాణాత్మ దేహములను శుద్ధి చేసేది యాషువ రక్తమే. కాబట్టి యాషువ రక్తము మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎందుకు? నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన ఎలోహిమును సేవించుటకు, ఆయన అత్యధికంగా ఆరాధించుటకు, ఆయన గణపరచుటకు, ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుటకు మంచి మనసాక్షి కలిగిన వారమై, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారమై, నిర్దోషమైన మనసాక్షి కలిగిన వారమై ఆయనలో సాగి వెళ్ళడానికి కొరకు యాషువ మెస్సియా యొక్క రక్తము మనల్ని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి అయ్యా, నీ రక్తము నా మీద శుద్ధీకరించుము, నా మనస్సాక్షిని శుద్ధీకరించుము, నా ప్రాణాత్మను శుద్ధీకరించుమని మనం ప్రతిదినము కూడా ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలో సాగి వెళితే అటు విధంగా పరిశుద్ధాత్ముడు మనల్ని శుద్ధీకరించి తనకిష్టకరమైన వధువుగా మనల్ని సిద్ధపరచుకుంటాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని శుద్ధీకరించి సిద్ధపరచునుగాక. ఆమేన్. పరమ తండ్రి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్.